అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 ర్యాంకర్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. ఏజీ ఇచ్చిన సలహాతో గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై పలు ప్రశ్నలు లేవనెత్తింది ధర్మాసనం. ఇలాంటి తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచన చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని, లేకుంటే ఆ పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే దీనిపై తెలంగాణ హైకోర్టును టీజీపీఎస్సీ ఆశ్రయించింది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ రివాల్యుయేషన్ చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రీవాల్యుయేషన్ అనేది సర్వీస్ కమిషన్ నిబంధనలను బట్టి ఉండాలన్నారు. కానీ టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ ఉంటుంది, కానీ రీవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదన్నారు. ఈ సందర్భంగా గత 14 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్లో ఉందని పేర్కొంది. ఇంటిగ్రిటీ అనేది చాలా సున్నితమైన పదమని, మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లాంటిది ఏమైనా జరిగాయా అని హైకోర్టు ప్రశ్నించింది. సింగిల్ జడ్జి తీర్పులో చాలా డెలికేట్ పదాలు ఉపయోగించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇక బైస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని, బైస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా, వాటికి ఆధారాలు ఉన్నాయా, ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్ని పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పోస్టులు భర్తీ కాలేదా? 2014 నుండి అసలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ జరగలేదా? 2014 నుండి టీజీపీఎస్సీ ఎక్సిస్టెన్స్లో ఉందా? ఇలా పలు ప్రశ్నలకు సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ దీనిపై కూడా తదుపరి విచారణ అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 10న గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఫలితాల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు ఆరోపించడం, ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కాకపోయినా ఇరు అభ్యర్థులు వేసిన పిటిషన్పై విచారణ జరిపింది హైకోర్టు సింగిల్ బెంచ్. సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను రద్దు చేసింది. అదే సమయంలో కమిషన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సింగిల్ బెంచ్. ఈ వ్యవహారంపై క్వాలిఫై అయిన అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. చివరికి మీడియా ముందుకొచ్చి తమ గోడు వినిపించారు. హైకోర్టు తీర్పుపై టీజీపీఎస్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్లో సవాలు చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ క్రమంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన న్యాయస్థానం విచారణకు మళ్లీ 3 వారాలకు వాయిదా వేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు వేరువేరు హాల్ టికెట్లు జారీ చేయడాన్ని తప్పుబట్టారని ఏజీ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. హాల్ టికెట్ల జారీ విషయంలో టీజీపీఎస్సీకి అధికారం ఉందని, పరీక్ష కేంద్రాల కేటాయింపును తప్పుబట్టలేమని సీజే వెల్లడించారు. చివరికి సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సీజే జస్టిస్ ఏకే సింగ్ తేల్చి చెప్పారు. న్యాయస్థానం స్టే విధించడంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.